హైదరాబాద్ బాల్నగర్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సు కింద పడి ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఆదివారం మధ్యాహ్నం తనిఖీల కోసం రన్నింగ్లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఆపేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నించారు. అయినా యువకుడు బైక్ ఆపకుండా వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ అత్యుత్సాహం ప్రదర్శించారు. యువకుని వెంబడించడంతో అతడు భయపడిపోయి వేగం పెంచాడు. కంగారులో బైక్ అదుపు తప్పడంతో యువకుడు కింద పడ్డాడు. అదే సమయంలో అటువైపుగా వచ్చిన జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అతని తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే యువకుడు మృతి చెందాడంటూ అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రమాదానికి కారణమైన ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడి నుంచి పరారయ్యాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతోనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడంటూ ఆరోపిస్తూ వాహనదారులు బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపైన ఆందోళనకు దిగారు. దీంతో నర్సాపూర్ వెళ్లే రహదారి జీడిమెట్ల నుంచి బాలనగర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాగ్వాదానికి దిగిన వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. సో ఈయన ఒక్కడే కాదు, చాలా వరకు కూడా ఇటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. సో దయచేసి ఎవరైనా ఒకవేళ మద్యం సేవించినా లేకపోతే హెల్మెట్ లేకపోయినా మీ దగ్గర సరైనటువంటి కాగితాలు లేకపోయినా పోలీసులను చూసి ఫస్ట్ మీరు ఆగే ప్రయత్నం చేయండి. అంతేగాని పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఇటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది.